నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన వస్తువు ఏది అని అడిగితే చరిత్రకారులు, సైంటిస్టులు అందరూ చెప్పే పేరేంటంటే ష్రాడ్ ఆఫ్ ట్యూరిన్. శతాబ్దాలుగా ఈ వస్త్రంపై ఉన్న రక్తపు గుర్తులు, ఆ ముద్రలు సాక్షాత్తు యేసుక్రీస్తువే అని కోట్లాది మంది నమ్ముతారు. అయితే ఇటీవల జరిగిన ఒక సంచలన DNA పరిశోధన ఈ కథను పూర్తిగా మార్చేసింది. ఈ పవిత్ర వస్త్రానికి మన భారతదేశంతో సంబంధం ఉందా? అసలు ఈ వస్త్రం ఎక్కడ తయారైంది? సైన్స్ ఏం చెబుతోంది? ఈరోజు ఈ వీడియోలో మనం ఈ అద్భుతమైన మిస్టరీని ఛేదిద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ష్రాడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది 14 అడుగుల పొడవున్న ఒక నార వస్త్రం. దీనిపై ఒక పురుషుడి ముందు వెనుక భాగాల ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి శరీరానికి తగిలిన గాయాలు, చేతులకు ఉన్న మేకుల గుర్తులు బైబిల్లో వివరించిన యేసుక్రీస్తు మరణానికి సరిగ్గా సరిపోతాయి. 1578 నుండి ఇది ఇటలీలోని ట్యూరిన్ నగరంలో భద్రపరచబడింది. దశాబ్దాలుగా దీనిపై కార్బన్ డేటింగ్ నుండి మల్టీ స్పెక్ట్రల్ ఇమేజింగ్ వరకు ఎన్నో పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీ ఆఫ్ పాడువా శాస్త్రవేత్తలు ఇటీవల ఈ వస్త్రంపై ఉన్న ధూళి కణాలు, అలాగే పుప్పొడి రేణువుల నుండి DNAను సేకరించి విశ్లేషించారు. ఈ పరిశోధనలో వాళ్ళు ఒక అద్భుతమైన విషయాన్ని కనుక్కొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. ఈ వస్త్రంపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మొక్కల, మనుషుల DNA గుర్తులు ఉన్నాయట. అంటే ఈ వస్త్రం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని అర్థమవుతోంది. ఈ పరిశోధనలో అతిపెద్ద మలుపు ఏంటంటే ఈ వస్త్రంపై దక్షిణాసియాకు, ముఖ్యంగా భారతదేశానికి చెందిన జన్యుపరమైన ఆనవాళ్లు దొరకడం. సైంటిస్టుల అంచనా ప్రకారం ఈ వస్త్రం భారతదేశంలోనే తయారై ఉండవచ్చు అని తేల్చారు. పురాతన కాలంలో భారతదేశం నాణ్యమైన నార వస్త్రాల తయారీకి ప్రసిద్ధి. సింధన్ అనే పదం భారతదేశంలోని సింధు లోయ నుండి వచ్చిందని, అక్కడి నుండే ఈ పవిత్ర వస్త్రం మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి అయి ఉండొచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు. DNA విశ్లేషణ ప్రకారం ఈ వస్త్రం కేవలం భారత్, ఇజ్రాయెల్కే పరిమితం కాలేదు. దీనిపై మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, చైనా, యూరప్ దేశాలకు చెందిన మొక్కల DNA కూడా ఉంది. అంటే ఈ వస్త్రం గత 2000 ఏళ్లలో ప్రపంచం మొత్తం చుట్టూ వచ్చింది. ముఖ్యంగా మధ్యయుగ కాలంలో మత యుద్ధాల సమయంలో ఇది ఒక చోట నుండి మరొక చోటికి తరలించబడిందని ఆధారాలు చెబుతున్నాయి. 1988లో జరిగిన కార్బన్ డేటింగ్ పరీక్షలో ఈ వస్త్రం మధ్యయుగానికి అంటే 1260-1390 AD కాలానికి చెందినదని తేలింది. కానీ కొత్త DNA అధ్యయనం, తదితర భౌతిక పరీక్షలు ఇది క్రీస్తు కాలం నాటికే ఉనికిలో ఉందని సూచిస్తున్నాయి. ఈ వస్త్రంపై ఉన్న ప్రతిబింబం ఎలా ఏర్పడిందో ఇప్పటికీ ఏ శాస్త్రవేత్త వివరించలేకపోతున్నారు. ఇది పెయింటింగ్ కాదు, ఫోటోగ్రాఫ్ కాదు, ఇది ఒక నిగూఢమైన శక్తి వల్ల ఏర్పడిన ముద్ర అని కొందరు నమ్ముతారు. ష్రాడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది సైన్స్కు అందని ఓ మహా సవాలు. భారతదేశంలో తయారై యేసుక్రీస్తు అంతిమ ప్రయాణంలో తోడుండి వేల ఏళ్ల పాటు ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఈ పవిత్ర వస్త్రం మానవ చరిత్రలోనే ఒక అద్భుతం. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు ఈ రహస్యాలను పూర్తిగా వెల్లడించవచ్చేమో చూడాలి. ఈ మిస్టరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.